భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని ఈ యాత్ర పూర్తి చేసుకుంటారు. టిబెట్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాల సందర్శన కరోనా కారణంగా 2020 నుంచి నిలిచిపోయాయి. అనంతరం గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదు. తాజాగా 2 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బీజింగ్లో చైనా ఉప విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల కారణంగా ఈ యాత్రకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని చైనా, భారత్లు నిర్ణయించారు. ఈ మేరకు 2 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కానుండటంతో భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సోమవారం మరో ముందడుగు పడింది. రానున్న వేసవిలో కైలాస మానస సరోవర్ యాత్రలను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు 2 దేశాల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించాలని ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చించేందుకు 2 దేశాల అధికారులు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ యాత్రతో చైనా, భారత్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కి పిలిపించేందుకు 2 దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి, అంగీకారాన్ని తెలిపాయి. దీంతో 2 దేశాల మధ్య శాంతి నెలకొంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు కైలాస్ మానస సరోవర్ యాత్ర కూడా ఈ ఏడాది మే నెల తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.